హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ మా అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళాను. ఎక్కడ అంటే భద్రాద్రి కొత్తగూడెం అన్నమాట. అక్కడే ఉంటాడు మా అన్నయ్య, జాబ్ చేస్తున్నాడు. హీజ్ ఏ ఆప్టమ్. స్టడీ అంతా వరంగల్లో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసమని కొత్తగూడెంకి షిఫ్ట్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళాక ఫ్యామిలీ అందరం కలిసి బయటికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే ఫస్ట్ అన్నయ్య క్లినిక్ చూద్దామని వెళ్ళాము. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ క్లినిక్ చూద్దామని వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక వీడియో తీసానండి. ఎక్కడ అని అంటే కొత్తగూడెంలో గణేష్ టెంపుల్ ఉంటుంది, దానికి ఆపోజిట్గా ఉంటుందండి న్యూ విజన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ అన్నమాట. సో మీకు కళ్ళకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే దగ్గరలో అంటే కొత్తగూడెం దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను, ఒకసారి చూడండి. న్యూ విజన్ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ అన్నమాట. సో లోపల ఎలా ఉంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇది ముందు ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగి లోపలికి వెళ్ళాక మీకు ఇక్కడ అన్ని గ్లాసెస్ ఫ్రేమ్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే మీకు కళ్ళు చెక్ చేసిన తర్వాతకి సైడ్ని బట్టి గ్లాసెస్ అనేటివి చెక్ చేసి ఇస్తారండి. సో అక్కడ కౌంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాక అన్నయ్య క్యాబిన్ అనేది ఉంటుంది. డైమండ్ అయితే అక్కడ ఉన్న స్పెడ్స్ అన్నీ ట్రై చేశాడండి. తనకి స్పెడ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇది అన్నయ్య క్యాబిన్ అండ్ తనే అన్నయ్య ప్రేమ్ రాజ్. సో అది అన్నయ్య. అండ్ అక్కడ మిషన్ ఉంది కదా పక్కన చైర్, అది చెక్ చేస్తారన్నమాట. అండ్ తనే బాబీ అండ్ బంగారం కివిగాడు. సో అందరం కలిసి క్లినిక్కి వెళ్ళి సరదాగా అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట. తను నా కోడల్ షాను. సో ఇక్కడ మీకు నేను విజిటింగ్ కార్డు కూడా చూపిస్తున్నాను. స్మార్ట్ విజన్ ఆప్టికల్స్. అండ్ అక్కడి నుండి స్టార్ట్ అయిపోయి ఐస్ మ్యాజిక్ అయితే వెళ్ళామండి. సో అక్కడికి వెళ్ళాక ఏమేమి ఆర్డర్ చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేస్తున్నాము. అన్నయ్య మెనూ చూస్తున్నాడు, ఏం ఆర్డర్ చేద్దామని చెప్పేసి. అంటే మీ ఇష్టం అని చెప్పేసి అనుకున్నారు. సో ఆ లోపు ఎందుకు ఖాళీగా ఉండాలి అని చెప్పేసి ఆర్డర్ పెట్టేసి పిల్లలకైతే ఆర్డర్ చెప్పేసాం. ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ తీసుకురమ్మని చెప్పేసి అయితే ఆర్డర్ చేశాడు అన్నయ్య. అండ్ మా కోసం చికెన్ నగెట్స్, చాక్లెట్ కేక్ విత్ నట్స్ అండ్ పిజ్జా, వెజ్ ఫ్రాంకీ ఆర్డర్ చేశాడు. సో మా ఆర్డర్ వచ్చేలోపు పిల్లల ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వచ్చేసాయి అన్నమాట. సో అక్కడ నా కోడలు చెప్తుంది, అత్తానికి తినిపిస్తాను తిను అని చెప్పేసి. ఓకే షాను నాకు పెట్టు అని చెప్పేసి అనగానే పెట్టింది. తనకి ఎక్కువ స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు. చాలా బాగా మాట్లాడుతుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలతో ఎలా ఉంటుంది సరదాగా, టైం కూడా అస్సలు తెలియదండి. సో కూల్ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపు పిల్లలతో అలా టైం స్పెండ్ చేసి చాలా బాగుంది. అక్కడ ప్లేస్ కూడా నచ్చింది అన్నయ్య. బంగారం ఆ రోజు చాలా బిజీ, ఫోన్లో మాట్లాడడమే సరిపోతుంది. మాతో బయటకు వచ్చాక కూడా ఆ ఫోన్లో మాట్లాడడం అస్సలు కంప్లీట్ అవ్వట్లేదు. అంటే కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి మాట్లాడుతున్నాడు. సో అక్కడ బాబీ చెప్తుంది, మాట్లాడుకుంటున్నాం అన్నమాట మేము. నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ తినండి అని చెప్పేసి చెప్తుంది. సో అటు సైడు డైమండ్, ఇటు సైడు షాను ఇద్దరు కలిసి నాకు తినిపిస్తున్నారు. కివిగాడు అప్పటికే పడుకుండిపోయాడు. సో బాబీ కూడా నేను కూడా వ్లాగ్ చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో
తర్వాత కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఆలోపు మా ఆర్డర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ పిజ్జా అన్నమాట. ఇది మష్రూమ్స్ పిజ్జా ఆర్డర్ చేశాడు అన్నయ్య. సో మష్రూమ్ పిజ్జా నేను ఎప్పుడు తినలేదు. సో ఫస్ట్ టైం తిన్నాను, కానీ టేస్ట్ బాగుంది. మీలో ఎంతమందికి పిజ్జా అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం పిజ్జా అంటే. సో ఇలా ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళామంటే ఖచ్చితంగా పిజ్జా తింటాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బాబీ వీడియో తీస్తుంటే నేను చెప్పుకుంటూ తింటున్నాను అన్నమాట. అలా తింటుంటే చీజ్ ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ తర్వాత అందరినీ ఒక రౌండ్ ఇలా చుట్టిందన్నమాట బాబీ. అండ్ బాబీకి పిజ్జా అలా నచ్చదు కాబట్టి తన కోసం వెజ్ ఫ్రాంకీ అనమాట. అక్కడ బంగారం చెప్తున్నాడు, ఇంట్లో ఉండి బిర్యానీ వేసుకుందామంటే వద్దు వద్దు బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చారు. ఈ పిజ్జాలు ఏంటో, బర్గర్లు ఏంటో, ఈ ఫుడ్ ఏంటో, మంచిగా ఇంట్లో కూర్చొని అందరం హ్యాపీగా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే బయటికి తీసుకొచ్చి ఈ రోడ్ సైడ్ ఫుడ్ తినిపిస్తున్నారు చూడండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. సో మా అన్నయ్య చెప్తున్నాడు, ఫ్యామిలీతో అందరం కలిసి ఇలా బయటకు వస్తే హ్యాపీ వేరే ఉంటుంది బావా, ఎప్పుడు ఇంట్లోనే కాదు అప్పుడప్పుడు ఇలా బయటికి కూడా రావాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో మా అన్నయ్య నేను ఒక్క పార్టీ అన్నమాట, మా వదిన అండ్ బంగారం ఒక్క పార్టీ. అండ్ డైమండ్కి కూడా పిజ్జా అంటే చాలా ఇష్టం. అండ్ తనకి ఇంకా టమాటో సాస్ వేసి పిజ్జా తినిపిస్తుంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ బాబీ పిజ్జా తినదు కాబట్టి తన కోసం వెజ్ ఫ్రాంకీ అన్నమాట. సో తను తింటుంది, చెప్తుందన్నమాట. నార్మల్గా అన్నీ ఎప్పుడు డ్యూటీకి వెళ్తాడు కదా, ఇలా బయటికి తీసుకురమ్మంటే అస్సలు తీసుకురాడు, టైం అనేది సెట్ అవ్వదు. సో అందరు వచ్చాక ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చెప్తుంది. అండ్ టేస్ట్ చాలా బాగుంది చిన్ను అని చెప్పేసి అన్నయ్యకి చెప్తుంది అన్నమాట. అండ్ అక్కడ డైమండ్ చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ బంగారం అయితే కౌంటర్లు వేస్తూనే ఉన్నాడు వెళ్ళినప్పటి నుండి, ఈ పిజ్జా ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటి అని చెప్పేసి. సో తనకి నాకు అక్కడ డిస్కషన్ అవుతుందన్నమాట, ఇంట్లో ఉందాం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి అని చెప్పేసి. అంటే ఇంత దూరం వచ్చి ఇంట్లోనే కూర్చోడానికి వెళ్తే ఏమైనా మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాను వాళ్ళందరినీ నేనే. సో అక్కడ పిజ్జా పైన కౌంటర్లు వేస్తున్నాడు చూడండి, ఈ పిజ్జా ఏంటి, చీజ్ ఏంటి, మష్రూమ్స్ ఏంటి అని చెప్పేసి. తనకి ఎక్కువ ఇలాంటి ఫుడ్ అంటే నచ్చదు ఫ్రెండ్స్, ఎందుకంటే తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం, ఆల్వేస్ బిర్యానీ లవర్ అన్నమాట. సో తనకి ఈ జంక్ ఫుడ్ లైక్ పిజ్జా, బర్గర్, బయట ఫుడ్ అసలు నచ్చదు. కానీ నాకు అలా కాదు, నాకు నచ్చుతుంది, నేను తింటాను. అండ్ ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి అంతే కదా. అండ్ మీకు పిజ్జా, బర్గర్ అంటే ఇష్టమా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో తను నన్ను, నేను తను అనుకుంటూ అలా అంటుంటే బాబీ వీడియో తీసిందన్నమాట. మనం అవన్నీ పట్టించుకోం, నార్మల్గా తింటూనే ఉంటాం. పిజ్జా లవర్ కాబట్టి ఖచ్చితంగా తింటాను, ఎంజాయ్ చేస్తూ అది కూడా. సో దాని తర్వాత వెజ్ ఫ్రాంకీని టేస్ట్ చేశాను, బాగుంది అమ్ములు అని చెప్పేసి అంటే. సో టేస్ట్ చేశాను, నిజంగా చాలా బాగుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాతకి చికెన్ నగెట్స్ వచ్చాయి, అంతలోనే వేడి వేడిగా ఉన్నాయి. డైమండ్ ముట్టుకోగానే కాలిపోయింది చెయ్యి. సో అందుకని చెప్పేసి కొంచెం సేపు వెయిట్ చేశాడు. అప్పటికే
సో తర్వాత బాబీ టేస్ట్ చేసింది అండ్ టేస్ట్ బాగుంది అమ్ములు అని చెప్పేసి మేమందరం కూడా ఒక్కొక్కటి తీసుకొని అలా టేస్ట్ అనేది చేసామన్నమాట. నిజానికి చాలా బాగున్నాయి చికెన్ నగెట్స్. అండ్ తనకి ఏమేమి తినాలనిపించింది, ఏమేమి ఆర్డర్ చేసామని చెప్పేసి చూసారు కదా. అండ్ డైమండ్కి సాస్ అంటే ఇష్టం. లైక్ ఇప్పుడు పిజ్జాలో సాస్ కానీ నగెట్స్లో సాస్ ప్రతి ఒక్క దాంట్లో పెట్టినా కూడా తింటాడు. అది సాస్ కోసమే. అండ్ నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్ కూడా వచ్చేసింది అన్నమాట. అండ్ ఇది బాబీ ఫేవరెట్. అండ్ తను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా తింటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అన్నయ్య ఆర్డర్ చేశాడు, వచ్చేసింది. టేస్ట్ చేద్దామని చెప్పేసి తిన్నాను. అండ్ ఆటోమేటిక్గా అందరికీ నచ్చుతుంది. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ నాకైతే చాలా ఇష్టం. సో టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. తింటుంటే తినాలనిపిస్తూనే ఉంటుంది కదా. సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అండ్ బాబీ తింటుంది. సో అది కంప్లీట్ అయిపోయే తర్వాతకి ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ కొన్ని పిక్స్ తీసుకొని, సో కివి గడితో నేను పిక్స్ తీసుకున్నాను. అండ్ బయటికి వచ్చాక బాబీ నేను అందరం కలిసి పిక్స్ దిగి అండ్ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అలా సరదాగా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామండి. అండ్ దిస్ ఈజ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.